శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 48, 49 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరధర్మం కంటే స్వధర్మం శ్రేష్టమైనది అని తెలుసుకున్నాం కదా. అయితే నా పనిలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా, ఇతరులు చేసే పనిలో ఎలాంటి లోపాలు లేవు కదా, మరి ఆ పని నేను ఎందుకు చేయకూడదు అని ఎవరికైనా అనిపించవచ్చు. ఆ సందేహానికి సమాధానంగా ఈ 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా. ఈ లోకంలో లోపాలు లేని పని అంటే 100% స్వచ్ఛమైన పని అంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. కౌంతేయ, ఓ అర్జున, సహజం కర్మ సదోషం అపి న త్యజేత్. సహజమైన కర్మ దోషం ఉన్నా వదలకూడదు. ప్రతి వృత్తిలోనూ ప్రతి పనిలోనూ కొన్ని కష్టాలు, కొన్ని లోపాలు లేదా ఇతరులకు కష్టం కలిగించే పరిస్థితులు తప్పనిసరిగా ఉంటాయి. అలాగని ఆ పని మనకు ఇష్టం లేదనో కష్టంగా ఉందనో మన సహజ ధర్మాన్ని, స్వధర్మాన్ని మధ్యలో వదిలేసి పారిపోకూడదు. ధూమేన అగ్ని ఇవ ఆవృతాః. పొగచే అగ్ని ఆవరింపబడినట్లు. అంటే ఇక్కడ అగ్నికి మరియు పొగ పోలిక తీసుకొస్తున్నారు. కృష్ణుడు ఇక్కడ అగ్ని అంటే మంట మరియు పొగ ఉదాహరణను అద్భుతంగా వాడుకున్నారు. ఎంత స్వచ్ఛమైన అగ్ని అయినా సరే అది వెలిగేటప్పుడు దాని చుట్టూ కొంత పొగ కమ్ముకొనే ఉంటుంది. పొగ వస్తోంది కదా అని అగ్నిని ఆర్పేయం కదా. అలాగే లోపం ఉంది కదా అని మనం చేయాల్సిన ధర్మాన్ని ఆపకూడదు. సర్వారంభా హి దోషేణ. ఎందుకంటే కర్మలన్నీ ఏదైనా ఒక దోషం చేత, ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఉదాహరణకు ఒక రైతు సమాజం కోసం సున్నితమైన వ్యవసాయం చేస్తున్నప్పుడు నేలను దున్నే క్రమంలో అనుకోకుండా ఎన్నో చిన్న చిన్న కీటకాలు, వానపాములు చనిపోతాయి. ఇది దోషమే. ఒక న్యాయమూర్తి ధర్మాన్ని రక్షించే క్రమంలో ఒక నేరస్తుడికి ఉరిశిక్ష వేయాల్సి వస్తుంది. ఇది ప్రాణం తీయడమే. ఒక సైనికుడు దేశాన్ని రక్షించటానికి శత్రువులను చంపాల్సి వస్తుంది. ఒక డాక్టరు రోగాన్ని నయం చేయటానికి ఆపరేషన్ చేస్తూ రోగికి రక్తం వచ్చేలా, నొప్పి కలిగేలా చేస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశము మంచిది కాబట్టి ఆ లోపాలు, ఆ దోషాలు ఆ పని చేసేవారికి అంటవు. ఈ సృష్టిలో లోపం లేని కర్మ, లోపం లేని పని అంటూ ఏదీ ఉండదు. పొగ చూసి అగ్నిని వదిలేయకూడనట్లే అందులో ఉన్న చిన్న చిన్న దోషాలను చూసి మన సహజ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ఫలితం మీద ఆశ లేకుండా మన పని మనం నిస్వార్థంగా చేసినప్పుడు ఆ దోషాలు మనల్ని అంటవు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, అర్జున, మన సహజ స్వభావానికి తగిన కర్మలో అంటే స్వధర్మంలో దోషం ఉన్నప్పటికీ దానిని వదిలిపెట్టకూడదు.
ఎందుకంటే మంటను పొగ ఎలాగైతే కప్పి ఉంచుతుందో అలాగే మనం మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కర్మలోనూ ఏదో ఒక దోషం లోపం అంతర్లీనంగా ఉండే ఉంటుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 49వ శ్లోకంలో కర్మలు చేస్తూనే వాటి బంధాలకు ఇరుక్కోకుండా ఉండటానికి ఏం చేయాలో వివరిస్తున్నారు. 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. కర్మబంధాల నుండి విముక్తి పొందటానికి 3 ముఖ్యమైన లక్షణాలను చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అసక్త బుద్ధి సర్వత్ర, ప్రాపంచిక విషయాలు అన్నింటి యందు ఆసక్తి లేకుండా, అంటే వ్యామోహం లేకపోవటం, దేని మీద వ్యామోహం లేకపోవటం. సంపద, కుటుంబము, బంధువులు, హోదా, విషయాలు ఇలా దేని పట్ల కూడా అమితమైన వ్యామోహం, అటాచ్మెంట్ లేకుండా ఉండటం. అంటే వీటన్నిటినీ వదిలేయటం కాదు, వాటన్నింటి మధ్యనే ఉంటూ వాటికి బానిస కాకుండా మనస్సును స్వేచ్ఛగా ఉంచుకోవటం. జితాత్మ, అంతఃకరణమును జయించినవాడు. బయటి పరిస్థితులు తన ప్రశాంతతను చెడగొట్టకుండా ఇంద్రియాలను మరియు మనస్సును తన పూర్తి నియంత్రణలో ఉంచుకోవటం. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనస్సు చలించకుండా ఉండటం. విగత స్పృహ, కోరికలు లేకపోవటం. అది కావాలి, ఇది కావాలి, భవిష్యత్తులో నాకు ఇది దక్కాలి అని ప్రాకులాడకపోవటం. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెంది ఫలాపేక్ష లేకుండా తన పని తాను చేసుకుపోవటం. సన్యాసేన పరమాం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. సన్యాసం ద్వారా అత్యంత శ్రేష్టమైన కర్మబంధాల నుండి విముక్తి పొందును. పనులు మానేసి అడవులకు వెళ్ళడం సన్యాసం కాదు. పనులు చేస్తూనే ఆ పని వల్ల వచ్చే ఫలితం మీద ఆశను వదులుకోవటమే నిజమైన సన్యాసం. ఎప్పుడైతే మనిషి ఈ పైన చెప్పిన 3 లక్షణాలతో కర్మ ఫలాన్ని త్యాగం చేస్తాడో అప్పుడు అతను చేసే ఏ పని పాపపుణ్యాల రూపంలో అతనికి అంటుకోదు. దీనినే అత్యున్నతమైన నైష్కర్మ్య సిద్ధి అంటారు. అంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజంలో పనులు చేస్తూనే ఆ పనుల యొక్క ఫలితాలకు రాగద్వేషాలకు అంటుకోకుండా స్థిరంగా ఉండటమే కర్మయోగి యొక్క అత్యున్నత స్థితి. అన్ని చోట్ల అనాసక్తి, మనోనిగ్రహము, కోరికలు లేకపోవటము అనే 3 గొప్ప లక్షణాలను అలవర్చుకొని కర్మ ఫలాలను త్యాగం చేసేవాడు నిరంతరం కర్మలు చేస్తూనే ఆ కర్మ బంధాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. దేనియందు వ్యామోహం అంటే ఆసక్తి లేని బుద్ధి కలవాడు, తన మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు మరియు భౌతిక కోరికలు లేనివాడు విగత స్పృహ. సన్యాసం అంటే కర్మఫల త్యాగం ద్వారా అత్యున్నతమైన నైష్కర్మ్య సిద్ధిని అంటే కర్మబంధాలు ఏమాత్రం అంటని స్థితిని పొందుతారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.